హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బయాలజీ సబ్జెక్ట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న చూడండి. ఇక్కడ మొదటి ప్రశ్న, సత్యవాక్యాలను ఎన్నుకోండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైన వాక్యాలు లేదా సత్యవాక్యాలు ఎంపిక చేయండి అని అడిగాడు. మొత్తం జంతు జాతుల్లో 3వ వంతు పరాన్నజీవులుంటాయి. గ్రీకు దేశంలో ఉచిత భోజనాన్ని ఆశించే వాడిని పరాన్నజీవిగా పేర్కొంటారు. మానవుడిని అతిథేయిగా చేసుకొని 130 పరాన్నజీవులున్నాయి. చూడండి, మానవుడిని అతిథేయిగా చేసుకొని 130 పరాన్నజీవులున్నాయి. పరాన్నజీవులు వ్యాధి నిరోధక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాయి. చూడండి, ఇక్కడ పరాన్నజీవులకు సంబంధించిన ప్రశ్న ఇది. వీటిలో సరైనవి ఎంపిక చేయమని అన్నాడు. సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా పరాన్నజీవులకు సంబంధించి సరైనవే. నెక్స్ట్, కింది వ్యాధుల్లో దేన్ని ఉష్ణ దేశాల్లో పూర్తిగా నిర్మూలించారు? చూడండి, ఉష్ణ దేశాల్లో పూర్తిగా నిర్మూలించిన వ్యాధి ఏది కింది వాటిలో అని అడిగాడు. చూద్దాం. ఆన్సర్ చూస్తే మసూచి. నెక్స్ట్, జతపరచండి. చూడండి, ఇక్కడ జతపరచమని అడిగాడు. చూడండి, ఇక్కడ జతపరచండి. జాబితా 1 జాబితా 2తో జతపరచండి. జాబితా 1లో కలరా, ప్లేగు, డై ఇథైల్ కార్బోమజోస్, మేతో ట్రికెట్స్, ఐసో నికోటిన్, ఆమ్ల హైడ్రోజైడ్. సో వీటిని జతపరచమన్నాడు. జాబితా 2లో చూడండి, క్షయ, క్యాన్సర్, టెట్రాసైకిన్, పైలేరియాసిన్. వీటిని జతపరచమన్నాడు. చూడండి, సరైన జత చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్, పరాన్న జీవనం అనే పదం. చూడండి, పరాన్న జీవనం అనే పదం ఏ భాష నుంచి తీసుకున్నారు అన్నాడు. ఆన్సర్ గ్రీకు. నెక్స్ట్, కింది వాటిలో బాహ్య పరాన్న జీవి కానిది ఏది? చూడండి, బాహ్య పరాన్న జీవి కానిది ఏది కింది వాటిలో అని అడిగాడు. ఇక్కడ చూడండి, ఆన్సర్ కోపీ ప్యాడ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, కింది వాటిలో అది పరాన్నజీవిని గుర్తించండి. ఆది పరాన్నజీవిని గుర్తించండి. చూడండి, ఇక్కడ ఆది పరాన్నజీవి అడిగాడు. ఆది పరాన్నజీవి ఏది? ఆన్సర్ నోసియా నోటాబిలిస్. నెక్స్ట్, వాదన ఏ, ప్రతిపాదన బి ఇచ్చాడు. చూడండి, వాదన, ప్రతిపాదన. వాదన ఏ, ఎంటమిబా హిస్టోలైటికాను ఏకతీదేయి పరాన్నజీవి అంటారు. ప్రతివాదన బి, ఇది ఒకే అతిథేయిలో జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. వీటిలో సరైంది ఏది అని అడిగాడు. చూడండి, సరైంది ఏది అన్నాడు. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 2 ఏ బిలు 2 సరైనవే. ఏకు బి సరైన వివరణ. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ అతిథేయిలో నివసించే పరాన్నజీవి వల్ల వ్యాధి సంక్రమణ జరగదు? చూడండి, కింది వాటిలో కింది ఏ అతిథేయిలో నివసించే పరాన్నజీవి వల్ల వ్యాధి సంక్రమణ జరగదు అన్నాడు. ఆన్సర్ ఆశయాతిథేయి వల్ల. నెక్స్ట్, కింది వాటిలో ఎంటమీబా హిస్టోలైటికాకు యాంత్రిక వాహకం ఏది? చూడండి, ఎంటమీబా హిస్టోలైటికాకు యాంత్రిక వాహకం ఏది అన్నాడు. ఇందులో ఆన్సర్ ఈగ మరియు బొద్దింక. నెక్స్ట్ క్వశ్చన్, పరాన్నజీవి. చూడండి, పరాన్నజీవి అనుకూలనాలకు సంబంధించి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో అసత్యవాక్యం అడిగాడు. ఫ్రెండ్స్, అసత్యవాక్యాన్ని గుర్తించమన్నాడు. అసత్యవాక్యం చూస్తే టినియా సోలియం ఆక్సిజన్ కోసం వాయు సహిత శ్వాసక్రియ జరుపుతుందనేది అసత్యవాక్యం. నెక్స్ట్, వ్యాధి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? చూడండి, వ్యాధి అధ్యయన శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ పాథాలజీ. నెక్స్ట్, కింది వాటిలో దేన్ని సెగవ్యాధి అంటారు? చూడండి, సెగవ్యాధి అనగా ఏది? కింది వాటిలో సెగవ్యాధి అని దేన్ని అంటారు? ఆన్సర్ గనేరియా. నెక్స్ట్, టినియా సోలియంలో. చూడండి, టినియా సోలియంలో ఏర్పడే ప్రోగ్లాడిటిడ్ల సంఖ్య ఎంత? సోలియంలో, టినియా సోలియంలో ఏర్పడే ప్రోగ్లాడిటిడ్ల సంఖ్య ఎంత అని అన్నాడు. ఆన్సర్ 900. నెక్స్ట్, కింది వాటిలో నియోప్లాసియాను కలుగజేసే సూక్ష్మజీవులు ఏవి? చూడండి, ఇక్కడ నియోప్లాసియాను కలుగజేసే సూక్ష్మజీవుల్ని గుర్తించండి అన్నాడు. ఆన్సర్ వైరస్లు. నెక్స్ట్, నత్తలో. చూడండి, నత్తలో అతికాయతను. చూడండి, నత్తలో అతికాయతను ప్రదర్శించిన కణజాలాన్ని గమనించిన ఒక విద్యార్థి దానికి కారణం ఏ జీవి అని ఊహించి ఉంటాడు?
చూడండి, నత్తలో అతికాయతను ప్రదర్శించిన కణజాలాన్ని గమనించిన ఒక విద్యార్థి దానికి కారణం పాసియోలా జీవి అని అంటాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జతపరచమన్నాడు. చూడండి, జాబితా 1, చూడండి జాబితా 2. ఇక్కడ చూడండి, జాబితా 1లో అతి నిద్ర వ్యాధి, దిల్లీ బొయిలస్, ఎలిఫెంటియాసిస్, అస్కారియస్. ఇక్కడ చూడండి, ఈ వైపు జతపరచమని అన్నాడు. ఇక్కడ చూద్దాం, సరైన జత చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ కింది వాటిలో చూడండి, కింది వాటిలో డండం జ్వరానికి కారణం ఏది? చూడండి, కింది వాటిలో డండం జ్వరానికి కారణమైన దాన్ని గుర్తించండి. ఆన్సర్ లిస్మానియా డొనవాని. నెక్స్ట్ ఆరోగ్యం అంటే ఏమిటి? చూడండి, ఇక్కడ ఆరోగ్యం అనగా గుర్తించండి. ఆరోగ్యం అనగా ఏమిటి? ఆన్సర్ పరిపూర్ణమైన భౌతిక, మానసిక, సామాజిక స్థితిని కలిగి ఉండటం. నెక్స్ట్ కింది వాటిలో అసత్యవాక్యాన్ని గుర్తించండి. మరలా చూడండి, అసత్యవాక్యం అడిగాడు. కింది వాటిలో అసత్యవాక్యం ఏది? ఇక్కడ అసత్యవాక్యం ఏది అన్నాడు. ఆన్సర్ అసంక్రమణ వ్యాధికి ఉదాహరణ రింగ్ వార్మ్ అనేది అసత్యవాక్యం. నెక్స్ట్ బండి చక్రం లాంటి కేంద్రాన్ని కలిగి ఉండే దశ. చూడండి, బండి చక్రం లాంటి కేంద్రాన్ని కలిగి ఉండే దశ ఏది? చూడండి, కలిగి ఉండే దశ ఏది? ఆన్సర్ పోషక దశ. నెక్స్ట్ ఎంటమీబా హిస్టోలైటికా. చూడండి, ఎంటమీబా హిస్టోలైటికా పోషక దశలో పోషణ రకం ఏది? పోషణ రకాన్ని గుర్తించండి. ఆన్సర్ జాంతవా భక్షణ. నెక్స్ట్ ఎంటమీబా హిస్టోలైటికా మానవుడిని చేరే నాటికి పిల్ల కణాల్లో కేంద్రక స్థితి ఏది? చూడండి, ఎంటమీబా హిస్టోలైటికా మానవుడిని చేరే నాటికి పిల్ల కణాల్లో కేంద్రక స్థితిని గుర్తించండి. ఆన్సర్ చతుష్కేంద్రకం. నెక్స్ట్ కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. తప్పుగా ఉన్న జత ఏది? ఇక్కడ ఇవ్వబడిన వాటిలో చూడండి, 4 ఆప్షన్లలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. తప్పుగా ఉన్న జతను చూస్తే ప్లాస్మోడియం పాల్సిపెరం మైల్డ్ టెర్షియన్ మలేరియా అనేది తప్పుగా ఉంది. నెక్స్ట్ మలేరియాను కలిగించే, చూడండి ఇక్కడ మలేరియాను కలిగించే ప్లాస్మోడియాన్ని మొదటగా గుర్తించిన వ్యక్తి ఎవరు? చూడండి, మలేరియాను కలిగించే ప్లాస్మోడియాన్ని మొదటగా గుర్తించిన వ్యక్తి చార్లెస్ లావెరిన్. నెక్స్ట్ ప్రపంచ దోమల దినోత్సవాన్ని గుర్తించండి. ప్రపంచ దోమల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆగస్ట్ 20న. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ కింది వాటిలో దోమల డింబకాలను తినే చేప ఏది? చూడండి, దోమల డింబకాలను తినే చేపను గుర్తించండి అన్నాడు. ఆన్సర్ గాంబూసియా. నెక్స్ట్ కింది వాటిలో ఆస్కారిసిస్ డింబకం పేరు? చూడండి, కింది వాటిలో ఆస్కారిసిస్ డింబకం పేరేది? ఆన్సర్ రాప్టిడి ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కారిస్ పురుష జీవిలో లైంగిక ద్విరూపకత లక్షణం ఏది? చూడండి, ఆస్కారిసిస్ పురుష జీవిలో లైంగిక ద్విరూపకత లక్షణాన్ని గుర్తించండి. ఆన్సర్ పీనియల్ కంటకాలు. నెక్స్ట్ నిమటోడా జీవుల్లోని పుచ్చ జ్ఞానాంగాలను ఏమంటారు? చూడండి, నిమటోడా జీవుల్లోని పుచ్చ జ్ఞానాంగాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ పాస్మిడ్స్. నెక్స్ట్ ప్రపంచంలో మొదటి కీటకనాశిని ఏది? చూడండి, ప్రపంచంలోని మొదటి కీటకనాశిని గుర్తించండి. ఇక్కడ కీటకనాశిని ఏది? ఆన్సర్ డిడిటి. నెక్స్ట్ కింది వారిలో వ్యాక్సిన్ల పితామహుడు ఎవరు? చూడండి, కింది వారిలో వ్యాక్సిన్ల పితామహుడిని గుర్తించండి అంటున్నాడు ఇక్కడ. ఆన్సర్ ఎడ్వర్డ్ జెన్నర్. నెక్స్ట్ మిషన్ రెయిన్బో అమలు చేసిన సంవత్సరం? చూడండి, మిషన్ రెయిన్బోను ఎప్పుడు అమలు చేశారు? గుర్తించమన్నాడు. చూడండి, ఆన్సర్ 2015. నెక్స్ట్ కింది వాటిలో అతిపెద్ద వైరస్ ఏది? చూడండి, ఇక్కడ ఇవ్వబడిన వాటిలో అతిపెద్ద వైరస్ను గుర్తించమన్నాడు. అతిపెద్ద వైరస్ వ్యాక్సీనియా. నెక్స్ట్ కింది వాటిలో ప్రాంటోసిల్ను, చూడండి, ప్రాంటోసిల్ను దేని నివారణకు వాడతారు? చూడండి, కింది వాటిలో ప్రాంటోసిల్ను దేని నివారణకు వాడుతారు? ఆన్సర్ మెనింజైటిస్. నెక్స్ట్ హైడ్రోఫోబియా ఏ వ్యాధి లక్షణం? చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో హైడ్రోఫోబియా అనేది ఏ వ్యాధి లక్షణం? ఆన్సర్ రాబిస్ వ్యాధి లక్షణం. నెక్స్ట్ పోలియో వ్యాధికి గురయ్యే ప్రభావిత అంగం ఏది?
చూడండి, పోలియో వ్యాధికి గురయ్యే ప్రభావిత అంగాన్ని గుర్తించండి. అవయవం ఇది. ఆన్సర్ చాలక నాడి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, కింది వాటిలో మలేరియా నివారణకు ఉపయోగించనిది అడిగాడు. ఇక్కడ చూడండి, మలేరియా నివారణకు ఉపయోగించనిది ఏది అన్నాడు. ఆన్సర్ మార్ఫిన్. నెక్స్ట్, క్షయవ్యాధి అధ్యయనాన్ని ఏమంటారు? చూడండి, క్షయవ్యాధి అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? క్షయవ్యాధి అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఫిజియాలజీ. నెక్స్ట్, టీబీ హరేగా దేశ్ జీతేగా. చూడండి, టీబీ హరేగా దేశ్ జీతేగా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 2019. నెక్స్ట్, బయోగ్యాస్ తయారీలో ఉపయోగించే బ్యాక్టీరియా ఏది? చూడండి, బయోగ్యాస్ తయారీలో ఉపయోగించే బ్యాక్టీరియాను గుర్తించండి అన్నాడు ఇక్కడ. ఆన్సర్ మిథనోకోకస్ మిథనోబాసిల్లస్. ఇవి ఫ్రెండ్స్ బయాలజీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.